మలాకి 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. మలాకి 4వ అధ్యాయం మొదటి 3 వచనం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒక్కనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము ఆయనను అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమునందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కల క్రింద రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినమున గర్విష్ఠులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు. మీరు వారిని అనగదొరకుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మలాకి ప్రవచనము ఈ ఉదయకాలం మనకు ఈ సంవత్సరానికి ఇస్తున్నటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం వాక్యంలో 2 అంశాలు మనకు ఉంటున్నాయి. 2 మాటలు. ఒకటి, ఆయన నామమునందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. దేవుని నామానికి స్తోత్రం. నియమింపబడిన దినములు వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. నేటి దినాల్లో దేవుడు నియమించిన దినాలు, దేవుడు ఏర్పాటు చేసిన దినాలు. ఈ దినాలలో సువార్త ఎక్కడ ప్రకటిస్తే, ఎక్కడ మంచి ఉంటే, ఎక్కడ దేవుని పని జరిగితే అక్కడ గర్విష్ఠులు, అహంకారులు వచ్చి ఏం చేస్తున్నట్టు వాటిని ఎదుర్కొని నాశనం చేయడానికి చూస్తూ ఉంటున్నారు. అయితే గర్విష్ఠులు, అందుకే వాక్యం సెలవిస్తుంది, పడిపోవటకు ముందు గర్వం నడుస్తుంది. మనకంటే ముందు ఏం నడుస్తుందంటే గర్వం. కాబట్టి ఈ గర్వం నడుస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎలా ఉంటారంటే కొలిమి కాలునట్లు వారు కొలిమిలో కాలిపోతారు. అంతేకాదు దుర్మార్గము అంటే మంచి మార్గము వారికి తెలియదు. మంచి మార్గాల్లో నడవాలన్న ఆలోచన కూడా లేదు. కాబట్టి ఇలాంటి వారందరికీ కూడా ఏముంటుందంటే వేరైనను చిగురైనను లేకుండా రాబో దినమున అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడైన యెహోవా ఈ సృష్టి అంతటిని నడిపిస్తున్న సైన్యాధికారి అయిన దేవుడు చెప్తున్న మాట, మీరు భయపడకుడి. సువార్త బోధిస్తున్నప్పుడు, సంఘాల్లో ఆరాధన జరిగిస్తున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు గర్విష్ఠులు వస్తారు, అణిచివేస్తారు. దుర్మార్గులు వస్తారు, చెడ్డ మార్గంలోనికి తీసుకొని వస్తారు. కాబట్టి మీరు వారు పెట్టే భయానికి మీరు భయపడొద్దండి, అధైర్యపడొద్దండి. సువార్తను ఇంకా మీరు ప్రకటించండి, సేవ చెయ్యండి. ఎక్కడ అక్రమం ఉంటుందో అక్కడ దేవుని కార్యం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు భయపడుకోకుండా మీరు ముందుకు సాగండి. వారు కొయ్యలు అంటే పొలాల్లో జొన్నలు వేసిన తర్వాత కింద కోసి విడిచిపెట్టింటారు కదా, అది కొయ్య. ఆ కొయ్యను తీసుకొని మళ్ళీ ఇప్పట్లో అంటే గ్యాసులు వచ్చినాయి కాబట్టి ఆ కట్టెలు లేవు, ఆ కొయ్యలు లేవు. పల్లెటూరులో వెళ్తే కొంతమంది కొయ్యలతో నీళ్లు వేడి చేసుకోవడం చూస్తున్నాం. అది ఎట్లా కాలుతుందంటే ముందు పొగ వస్తుంది, అలాగే దాని వెనక ఒక రంధ్రం నుంచి కూడా పొగ వచ్చి భగ్గున మండుతుంది. అలాగన గర్విష్ఠులు కానీ, దుర్మార్గులు కానీ, మంచి మార్గం తెలియని వారు కానీ ఏమవుతారంటే కొయ్య కాలువలే మీ ఎదుటే కాలిపోతారని దేవుడైన యెహోవా మనకు సెలవిస్తున్నాడు ఈ 2026వ సంవత్సరంలో. అందుకే ఇంకా ముందుకు చెప్తున్నాడు, అయితే నా నామమునందు, అయితే అంటే అక్కడ ఆ కారణం ఉంటుంది. ఏంటి అక్కడ ఏమైంది అని అంటే, నా నామమునందు భయభక్తులు గలవారికి, నా నామమునందు భయభక్తులు గలవారు మీకు
ఎంత ప్రత్యేకంగా అక్కడ మీకు అనే కాడ నాకు అని పెట్టుకుంటే ఎంత ఆశీర్వాదమో. భయము, భక్తి ఎవరికైతే ఉంటదో వారికంట నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు. ఎంత మంచి భయము, భక్తి ఈ 2 ఒకటుంటే ఒకటుండదు కొంతమందికి. భయముంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. చాలా సంఘాల్లో, చాలా కుటుంబాల్లో, చాలా సమాజాల్లో చూస్తున్నాము. భయము లేదు గానీ భక్తి చేయడానికి ఎంతగానో వెళ్తారు గానీ, ఆ భక్తి ముసుగులో పడిపోతూ ఉంటున్నారు. కాబట్టి దేవుని యెడల భయము, భక్తి మనం మొన్ననే క్రిస్మస్ పండుగ చేసుకున్నాం. ఆ క్రిస్మస్ అంతటికి కారణం ఏంటంటే, మరియమ్మ భయము, భక్తి కలిగి జీవించినది, విశ్వాసంతో ఎదిగింది కాబట్టి, ఆమె గర్భంలో నుంచి నీతి సూర్యుడు బయటికి వచ్చాడు. ఎంత మంచి మాట. కనుక మన జీవితంలో కూడా మనం అన్ని విషయాల్లో గర్వము, దుర్మార్గము, అహంకారము వాటిని వదిలిపెట్టి విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో ఆయనకు భయపడుతూ, ఆయన నామమును బట్టి భయపడుతూ సాగిపోవలసిన వారమై ఉన్నాం. నేటి దినాల్లో సువార్త చెప్పడానికి వెళ్తే చాలా మందికి భయం. ఎందుకో ఒక పత్రిక తీసుకుంటే గూడా భయం. నేను ఆ మధ్యలో సువార్త పత్రికలు పంచుతున్నప్పుడు ఒకాయన తీసుకో అంటే వద్దయ్యా అది వద్దయ్యా అంటున్నాడు. ఎందుకో మరి అది భయమా అన్నాను. ఎందుకంటే దేవుడంటే భయం. అయితే ఆయన రక్తములో కడగబడిన మనము ఆయన ఆయన యొక్క నామంలో సాగిపోతున్న మనకు ఏ భయము లేదు. ఎందుకు అంటే ఆయన నామాన్ని ధరించుకున్న మనం, ఆయన నామాన్ని ధరించుకొని విశ్వాసంలో కొనసాగుతున్న మనకు భయం లేదు. కాబట్టి భయపడుకోకుండగా ముందుకు సాగిపోతుంటే మన జీవితంలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు. కాబట్టి మనం ఒక చిన్న మాట చూసుకోవచ్చు. మత్తయి సువార్త 21 వచనంలో మత్తయి సువార్త 25 వచనంలో అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. కొంచెంలో నమ్మకం, కొంచెంలో భయము, భక్తి, ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటే, నీవు అనేకమైన వాటి మీద అధికారిగా ఉంచుతాడు. ఎంత మంచి దేవుడు. కాబట్టి నీతి సూర్యుడు మనలో ఉంటే, మనం కొంచెంలో నమ్మకంగా ఉంటాము, ఎక్కువలోను కూడా నమ్మకముగా ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీతి సూర్యుడు తన నామమునందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును. ఈ ప్రాతకాలం మరి మనం ఇంకా తెల్ల కాలేదు కానీ ఇంకా కొద్ది గంటలోపలే సూర్యుడు వస్తాడు. ఎలాగొస్తాడంటే ఫస్ట్ ఆయన చూడగలం ఎర్రగా వచ్చినప్పుడు దాన్ని ఒక గంట సేపు బాగా చూడొచ్చు. ఆ తర్వాత దానిని వస్తూ మనం చూడలేకపోతాం. అలాగే లోకంలో ఉన్న మనం ఆత్మీయ జీవితంలో ఆయనందు భయభక్తులు కలిగి సాగిపోతున్న మనము అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూ ఉంటే ఈ గర్విష్ఠులు లేకుంటే ఈ దుర్మార్గులు చూడలేక కొయ్య కాలువలే కాలిపోతారు. గర్విష్ఠులందరూ కూడా మనం ఎంతటి లేసిన వాళ్ళు వచ్చినా కూడా ఎంతటి బలవంతుడు వచ్చినా కానీ గాక దేవుడు మన పక్షమునుండగా మనల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. దావీదు గొలియాతును మనం చూసుకుంటే దావీదు గొర్రెలు కాసుకునేవాడే, చిన్నవాడే, ఆయుధాలు ధరించుకోలేదు, కవచాలు ధరించుకోలేదు. కానీ యుద్ధ భూమిలోనికి వెళ్ళాడు. కారణం అక్కడ గర్విష్ఠుని ఎదిరించడానికి, దుర్మార్గుని ఎదిరించడానికి జీవము కలిగిన దేవుని నామంలో ఆయనందు భయభక్తులుంచిన ఆ దావీదు అతనిని ఎదుర్కొన్నాడు. కారణం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎంతటి వారినైనా,
ఎంతటి సమస్యనైనా మనము జయించగలము. కాబట్టి తన నామమునందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును. మనం ఈ 2026 సంవత్సరంలో భయము, భక్తి కలిగి జీవిస్తే సాధ్యం కాని పనులను గూడా దేవుడు మన పట్ల సాధ్యపరిచి మన జీవితాల్లో ఒక వెలుగు నింపగలడు. ఇంకా చెప్తుంది, అతని రెక్కల క్రింద అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుడి. ఆరోగ్యం. నేటి దినాల్లో శారీరక ఆరోగ్యాలు ఎన్నో బలహీనతలు వస్తుంటాయి, పోతుంటాయి. శరీరానికి ఎన్నో తెగుళ్ళు వస్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఆత్మీయ జీవితాన్ని కూడా ఒక తెగులు వస్తుంది. ఆత్మీయ జీవితాన్ని కూడా రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము. దేవుని యందు విశ్వాసం ఇచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన నామంలో భయభక్తులతో సాగిపోతున్న మనకు కూడా తెగుళ్ళు వస్తాయి. కొన్ని సార్లు కించపరిచే మాటలు, కొన్ని సార్లు ఆత్మీయ జీవితంలో బలహీనపడిపోతాం. కొన్ని సార్లు ప్రార్థన చేయలేకపోతాం. కొన్ని సార్లు ఆరాధనలు కూడా వెళ్ళలేకపోతాం. కారణం ఏంటంటే నిరాశ. ఏం ప్రార్థనకు పోతే ఏముంది? ఏం ప్రార్థన చేస్తే ఏముంది? అనే ఒక నిరాశతో దేవునికి దూరమైపోతూ ఉంటున్నాం. కానీ ప్రభు అంటాడు, తన నామమునందు భయభక్తులు గల వారికి ఆరోగ్యము కలుగజేయును. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ఆయన మందిరంలో ఆయనతో కలిసి సాగిపోతూ ఉంటే, ఆయనను స్తుతిస్తూ ఉంటే, ఆయనను ఘనపరుస్తూ ఉంటే, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలుగజేస్తాయి. తన నామముందు భయభక్తులు గల వారికి ఆరోగ్యం కలుగజేసేవాడు. కోడి తన పిల్లలను, అది ఎన్ని పిల్లలున్నామని ముఖ్యం కాదు గానీ, అన్ని పిల్లలకు తన రెక్కలే ఆశ్రయం. ఆ కోడి తన పిల్లలకు రెక్కలను ఆశ్రయం ఇచ్చి, తన రెక్కల కింద భద్రం చేసి, రాబోతున్న శత్రువును, రాబోతున్న అపాయాన్ని తప్పించడానికి రెక్కల కింద భద్రం చేసుకుంటారు. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా తెగులొచ్చినప్పుడు, రోగాలొచ్చినప్పుడు, బాధలొచ్చినప్పుడు, అవమానాలొచ్చినప్పుడు, నిరాశలొచ్చినప్పుడు, నిస్పృహతో మనము ఆయనందు భయమును విడిచిపెట్టుకోకుండగా, ప్రభువా నీవుంటే నాకు చాలయ్యా అనుకుంటూ సాగిపోతుంటే, ఆయన రెక్కలు ఈ 2026 సంవత్సరం అంతా కూడా నీకు ఆరోగ్యము కలగజేస్తది. సంతృప్తినిస్తుంది, బలంనిస్తుంది, శక్తినిస్తుంది. నిరాశ పడనవసరము లేదు. కొన్ని సార్లు మనకంటే దుర్మార్గులు, అన్యులు, లేదంటే మన ఇరుగు పొరుగు వారు, లోకంలో ఉండేవారు అంచెలంచెలుగా ఎదిగిపోతుంటే, మనం ఇంత ప్రార్థన చేస్తున్నాము, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాము, ఇంత ఆరాధిస్తున్నాము, దేవుణ్ణి మేము అండగా స్తుతిస్తున్నాము, మాకు ఎందుకు ఆశీర్వాదాలు దొరకడం లేదని మనం నిరాశ పడుతూ ఉన్నప్పుడు, దుర్మార్గులేమో ఎక్కెక్కిపోతూ ఉంటారు. వాళ్ళు బంగ్లాలు కడతారు, ఉద్యోగాలొస్తాయి, కార్లలో తిరుగుతారు, రకరకాలుగా అన్ని విషయాల్లో ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. ప్రార్థన చేసేవాళ్ళు, భయభక్తులు కలిగే వారికి కొన్ని సార్లు నిరాశ వస్తది. ఏం దేవుడు ఆశీర్వదిస్తానన్నావు కదా! ఎందుకు మమ్మల్ని ఆశీర్వదించలేవటం లేదంటే, దుర్మార్గులు వారు, మనకొక ఉపమానం బాగా తెలుసు. పొలములో ఒక పొల యజమాని సాయంకాలం గోధుమలెత్తాడు. రాత్రి సైతానుడు గురుగులను గూడా ఎత్తొచ్చాడు. అయితే మొదట విత్తినవి నిదానముగా మొలకెత్తి అవి పెరిగి పెద్ద కావాలంటే కొంచెం లేటు. అయితే ఈ గురుగులు గడ్డి వెంటనే మొలుస్తది. 3, 4 నెలలకల్లా ఆ గోధుమల కంటే ఎక్కువగా పెరిగిపోతది. అయితే అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, మరి కూలి వాళ్ళంటున్నారు, "అయ్యా ఆ యొక్క గురుగులు గడ్డిని పీకి వేస్తామంటే పెరగనీయండి రెండిటిని. రెండిటిని పెరగనీయండి" అన్నాడు. పెరగనిచ్చారు. కోతకాలమందు ఏం జరిగిందంటే, మొట్టమొదటిగా గురుగుల పంటను కోసివేశాడు. మరి నిప్పు పెట్టి కాల్చివేశారు. అయితే నిదానముగా
ఓపికతో, భయముతో, భక్తితో సాగిపోతున్న మనకు ఆయన రెక్కల క్రింద భద్రత ఉన్నది. ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది. ఆయన రెక్కల కింద ఆశీర్వాదం ఉంది. ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. కనుక ఆ గోధుమల పంటను కోసుకున్నాడు. కళ్ళంలో పెట్టాడు. కళ్ళంలో నుంచి పొట్టంతా తీసివేసి శ్రేష్టమైన గోధుమలను తీసుకొని తన గదిలో చేర్చాడు. ఆయన రెక్కల కింద చేర్చుకున్నాడు. కనుక మనం ఏ విషయంలో కూడా నిరాశ చెందనవసరం లేదు. ఈ 2026వ సంవత్సరం దేవుడు మనకు ఏమిస్తున్నాడంటే మరి మనకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. రెండవదిగా ఆరోగ్యము కలగజేస్తాడు. మూడవదిగా ఇంకొక వాగ్దానం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే ఆయన రెక్కలు నీకు సూర్యుడు ఉదయిస్తాడో, అలాగే ఆరోగ్యం కలుగజేస్తాడో, క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేయుదురు. ఎంత ఆశ్చర్యం! కొన్నిసార్లు రిజల్ట్స్ వచ్చినప్పుడు పరీక్షలు రాసిన పిల్లల్ని చూస్తాం కదా, వారి సంతోషానికి అవధులు లేవు. ఆ మధ్యలో ఈ ఆదుల్లో ఒక ఆమె తన కుమారునికి ఉద్యోగం వచ్చిందని సంతోషం పట్టలేక గుండె ఆటలే చనిపోయింది. కారణం ఏంటి? సంతోషం. గంతులు వేసింది. ఆ గంతుల్లోనే ఏమైంది? మరణం. కుమారుని యొక్క ఉద్యోగంలో జీతం కూడా చూడుకోకుండానే చనిపోయింది. ఈ ప్రాతకాలం దేవుని పిల్లలమైన మనం, ఆయన రక్తం చేత ముద్రించబడిన మనం, మరి నీతి సూర్యుడు మనలో ఉదయిస్తాడు. అంతేకాదు ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలగజేస్తాయి. ఇంకొక మాట ఏంటంటే, నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందరు. ఎంత మంచి! మీ పాదాల క్రింద దుర్మార్గులు మిమ్మల్ని ఎంతగా హింసించినా, ఎంత అవమానపరిచినా, ఎంత కించపరిచినా, అలాంటి దుర్మార్గులు కొన్నిసార్లు మన ఇళ్ళలోనే ఉంటారు. మన సహోదరులే ఉంటారు. సంఘాల్లో ఉంటారు. మనం పని చేసే స్థలాల్లో ఉంటారు. వ్యాపారం చేసే స్థలాల్లో కూడా ఉంటారు. ఇలాంటి దుర్మార్గులంట మన యొక్క భయము, భక్తిని చూసి ఆయన నామమందు ఆయనను విడువకోకుండా సాగిపోతూ ఉంటే, ఎవరైతే హింసించాలని, దూషించాలని అనుకుంటారో వారు ఇప్పుడే అన్నగారు చెప్పారు. దుర్మార్గుడు ఈ గవర్నమెంట్ లేకపోతే ప్రధాని ఇప్పుడే ఆరాధనకు వెళ్ళాడన్నాడు. ఈ దుర్మార్గులందరూ కూడా ఎక్కడ రావాలా? ఆయన పాదముల దగ్గరికి రావాల్సిందే. ఎందుకు అనంటే, ఆయన నియమింపబడిన దినమున ప్రతి మోకాలు, ప్రతి నాలుక ఆయనను స్తుతించవలసిందే. కనుక సువార్త చేయడానికి కానీ, ఆరాధనకు వెళ్ళటం కానీ, ప్రార్థన చేసుకోవడానికి కానీ మనము భయపడిన అవసరము లేదు. కాబట్టి దుర్మార్గులు మీ పాదముల క్రింద, శత్రువులు కదా, శత్రువులు ఎదుటే నీకు ఆహారమును సిద్ధపరిచే దేవుడు. కాబట్టి దుర్మార్గులను నీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అనగద్రొక్కుదురు. దేవునికి దేవుడు ఎంత మంచి వాగ్దానం. కాబట్టి దుర్మార్గులు అనగద్రొక్కబడతారు. దుర్మార్గులు ధూళి క్రింద అనగద్రొక్కబడతారు. అందుకే సువార్త ప్రకటించే వారి పాదాలు మరి ఆశీర్వాదం. ఆ ధూళి ఆశీర్వాదకరంగా ఉంది. దుర్మార్గులైతే మీ పాదముల క్రింద ధూళి వలె ఉంటారు. కాబట్టి తన నామమునందు భయభక్తులు గల వారికి ఆయన మరి దుర్మార్గులను కూడా ధూళి వలె చేసి మన కాళ్ళ క్రింద అనగద్రొక్కుతాడు. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో ఈ 2026 సంవత్సరంలో దేని విషయంలో మనం చింతపడుకోకుండా, దేని విషయంలో దిగులు పడుకోకుండా, దేని విషయంలో భయపడుకోకుండా ఆయన నామముందు భయభక్తులతో సాగిపోతుంటే నీతి సూర్యుడు మనతో ఉంటాడు. ఈ చిన్న మాట చెప్పి ముగించేస్తా. ఒకసారి ఒక తల్లికి ఒక కుమారుడున్నాడు. భర్త చనిపోయినాడంట. చనిపోతే ఆ చిన్న పిల్లవాడిని ఆ తల్లి పెంచి పెద్ద చేసింది. చేసిన తర్వాత ఆడుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ కుమారునికి ఆడుకుంటున్న సమయంలో ఒక కంటి కుచ్చుకొని కన్ను పోయిందంట. కన్ను పోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్తే, అమ్మ ఈ బాబుకు కన్ను రాదు,
మరి కన్ను కావాలా అని అంటే, అయ్యా నా కన్ను తీసుకొని పెట్టండి అనంట. ఆ తల్లి తన కుమారునికి నాకు లేకున్నా పర్వాలేదు, నా కొడుకు బాగుండాలని చెప్పి ఆ కన్ను ఆ తల్లి డొనేట్ చేసేసింది. ఆ కుమారుడు ఆ తల్లి కన్ను పెట్టుకొని మరి స్కూల్‌కి వెళ్ళి బాగా చదువుకుంటున్నాడు. ఈ తల్లి కష్టపడి పనిచేస్తూ కుమారుడిని చదివిస్తా ఉంది. ఒకరోజు నా కొడుకు ఎలాగ చదువుతున్నాడో ఏం కథ అని స్కూల్‌కి వెళ్ళిందంట ఆ గుడ్డి కన్ను పెట్టుకొని. ఆ కుమారుడు చదువుకుంటున్న సమయంలో ఆ గ్రౌండ్‌లో పిల్లలందరూ చూసి ఆ తల్లిని ఎవరు ఈమె అంటే మా అమ్మ అని చెప్పే లోపుగా అందరూ హేళన చేసినారంట. అందరూ హేళన చేస్తే ఇంటికొచ్చి ఆ తల్లిని చెడాపెడా వాయించాడు. తల్లిని తిట్టాడు. ఆ తర్వాత తల్లి సహించింది. అలాగే కష్టపడుతూ, కష్టపడుతూ పెంచి మంచి డాక్టర్‌ని చేసిందంట. చేసిన తర్వాత ఆయన వివాహం చేసుకున్నాడు. వేరే ఊర్లో ఉన్నాడు. కానీ ఈమె పల్లెటూరులోనే ఉంది. ఒకరోజు కొడుకుని చూద్దామని ఆ తల్లి కొడుకు దగ్గరికి వెళితే అతను ఇప్పుడు ఒక మంచి స్టేటస్‌లో ఉన్నాడు కదా! స్టేటస్‌లో ఉన్నప్పుడు ఆ తల్లి మరి మొరటామె, గుడ్డి కన్ను చాలా హీనంగా ఉంది. ఆ ఇంటి దగ్గరికి వెళితే ఆ కొడుకు తలుపు తెరిచి చూస్తే మెడబెట్టి బయటికి నూకినాడంట. నూకితే ఆ తల్లి అప్పుడు చెప్తుందంట, బాబు ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నన్ను గుడ్డిదానివని చెప్పి నీవు బయటికి దొబ్బేస్తున్నావే. నా కన్ను నీకిచ్చాను. నేను గుడ్డిదానిగా మారిపోయాను. కాబట్టే నన్ను దోసేసావు అని చెప్పి ఆ తల్లి ఆ మాట చెప్పి అలాగే అదే ఇంటి ముందు ఆ కొడుకు ముందే చనిపోయిందంట. అప్పుడు ఆ తల్లి విలువ ఆ కుమారుడు అప్పుడు తెలుసుకున్న ప్రయోజనము లేదు. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన అతిక్రమముల కొరకై మనలను ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి మనకు నీతిశూరుడు ఉదయించాలని ఆయన తన కాంతినంతటిని సిలువలో పోగొట్టుకొని ఏ శక్తి లేకుండగా, బలం లేకుండగా నిస్సహాయ స్థితిలో సిలువలో వేలాడుతూ తన రక్తాన్నంతటిని కార్చి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. కాబట్టి మనం వెలిగించబడాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని, మన శత్రువులను మన పాద ధూళి కింద ఉంచాలని ఆ ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన ప్రేమను వెల్లడిపరిచి ఆయన మన కొరకు శాపగ్రహి సిలువలో ప్రాణం పెట్టాడు. కనుక ఆ దేవాది దేవునియందు విశ్వాసం ఉంచి ఆ సిలువ దృశ్యాన్ని చూసుకుంటూ ఆయన నామమునందు భయభక్తులతో ఈ 2026 సంవత్సరంలో సాగిపోతూ ఉంటే మన కొరకు బలహీనులుగా మార్చబడిన ఆ బలహీనమైన ఆ దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, శత్రువులను అణగదొరుకుతాడు అని ఆ యొక్క మలాకి ప్రవచనం చెప్తుంది. అనగా ద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక మనం అన్ని విషయాల్లో మరి మన ఎంబీ ఆస్తుల కొరకు ప్రయాసపడుతున్న ప్రయాస దేవుడు ఎప్పుడు కూడా వ్యర్థము చేయడు. క్రొవ్విన దుడులు గంతులు వేసినట్లు వేసే సమయం కూడా దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి మనం అన్ని విషయాల్లో కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, సంఘ జీవితంలో క్రొవ్విన దుడులు గంతులు వేసినట్లు గంతులు వేస్తూ ఆయన రెక్కల కింద ఉన్న ఆరోగ్యాన్ని పొందుకుంటూ విశ్వాసంలో ఎదిగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.